ఇక దువ్వాడ వాణి దువ్వాడ హైందవిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తన నివాసం వద్ద పదే పదే ఆందోళన చేపడుతున్న దువ్వాడ వాణి హైందవిని పోలీసులు నిలువరించడం లేదంటూ దువ్వాడ శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై భార్య వాణి హైందవి కేసు నమోదు చేసి 41A నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ వాణి దువ్వాడ హైందవిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తన నివాసం వద్ద పదే పదే ఆందోళన చేపడుతున్న దువ్వాడ వాణి హైందవిని పోలీసులు నిర్వహించడం లేదంటూ దువ్వాడ శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై భార్య వాణి హైందవి కేసు నమోదు చేసి 41A నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కళాలకు సంబంధించి ఆగస్టు 9వ తారీఖున భార్య వాణి హైందవి కూతురు కలిపి తన డోర్స్ ను బ్రేక్ చేసి తనను చంపడానికి వచ్చారనేసి అప్పట్లో టెక్కలి పిఎస్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ విషయం సంబంధించి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే రిట్ పిటిషన్ ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ రోజు ఏదైతే దువ్వాడ వాణి దువ్వాడ హైందవికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే దీనికి సమాధానంగా టెక్కలి పిఎస్ నుంచి ఎస్ఐ రఘు అటెండ్ అయ్యి దీనికి సంబంధించి 41A నోటీస్ జారీ చేశామని కోర్టు దృష్టికి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. తదుపరి వాయిదా 4 వారాల తర్వాత వేసినట్టయితే హైకోర్టు వేయడం అయితే జరిగింది. అయితే దువ్వాడ వాణి హైందవుల మీద గతంలో దువ్వాడ శ్రీని కేసు పెట్టడం, అదే విధంగా తమపై కూడా దాడి చేయడానికి వచ్చారనేసి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కూడా భార్య వాణి కూడా కేసు పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అయితే 41A నోటీసులు అయితే 2 రోజుల క్రితమే ఇచ్చామని ఎస్ఐ చెప్పడం అయితే జరిగింది. మరి దీనిపై హైకోర్టు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తుంది? అదే విధంగా మనం చూసుకుంటే 12 రోజులుగా కూడా దువ్వాడ వాణి ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కారు చెట్టుకే పరిమితం అయ్యింది. అయితే పోలీసులను పదే పదే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస కూడా తన భార్యకి ఇచ్చిన ఇల్లు ఉంది, ఆ ఇంటికి భార్యని షిఫ్ట్ చేసి అక్కడి నుంచి నిరసన కార్యక్రమాలు చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం, అదే విధంగా అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల తాలూకా హస్తం ఉంది, అందుకే తన భార్యని ఇక్కడి నుంచి వెకేట్ చేయట్లేదని ఆరోపించడము, ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కూడా ఘాటుగానే స్పందించిన పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా హైకోర్టు నుంచి ఎటువంటి రిటర్న్ నోటీసులు ఏమీ ఇంకా రాలేదు. హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేసి పోలీసులు అయితే తెలపడం జరిగింది. స్వప్న. రైట్, థాంక్యూ రాము.